వెల్కమ్ టు అనిల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ హబ్. ప్రతి ఒక్కరూ ఎన్విఎస్ మరియు కేవీఎస్ గురించి నాకు కాల్ చేయడం, మెసేజ్ చేయడం చేస్తున్నారు. సో వారి కోసం ఈ వీడియోని చేయడం జరుగుతుంది. సో మనకి కేవీఎస్ మరియు ఎన్విఎస్ అనేది జోనల్ వైజ్గా నిర్వహిస్తారండి. సో అందులో చూసుకుంటే మంది సౌత్ జోన్ కిందకు వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టేటప్పుడు సౌత్ జోన్నే చూస్ చేసుకోవాలి. అలానే వేరే జోన్కి చూస్ చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చు, కానీ మనం అంత దూరం వెళ్ళి వర్క్ చేయలేం కనుక మనం సౌత్ జోన్నే చూస్ చేసుకోవాలి అని చెప్తున్నాను. సో ఈ సౌత్ జోన్ కింద చూసుకుంటే టోటల్గా మనకి 7 స్టేట్స్ అనేవి వస్తాయి. అవి ఏంటంటే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, నెక్స్ట్ తెలంగాణ, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ దీవ్స్. ఇవన్నీ కూడా మన సౌత్ జోన్ కిందకి వస్తున్నాయి. సో టోటల్గా చూసుకుంటే అన్ని జోన్లు కలుపుకుంటే మనకి టీజీటీ కింద 2693 పోస్టులు అనేవి ఉన్నాయండి. సో మన ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఈ టీజీటీ కిందకే వస్తుంది. ఓకేనా? సో ఇండివిజువల్గా చూసుకుంటే మన ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ స్టేట్లు ఎక్కువ ఉన్నాయి అన్న విషయం గురించి మనం మాట్లాడదాం. సో చూడండి, కేవీఎస్లో మనకున్న 7 స్టేట్లలో అత్యధికంగా తమిళనాడులో 687 పోస్టులు అనేవి ఫిజికల్ ఎడ్యుకేషన్ తరపున వేకెన్సీ ఉన్నాయండి. ఎందుకు ఇన్ని పోస్టులు ఎక్కువ ఉన్నాయంటే ఈ స్టేట్లో ప్రతి ఒక్కరికి హిందీ అంటే చాలా భయం. హిందీ అంటే 10 అడుగుల దూరంలో ఉంటారు. అందుకని ఈ తమిళనాడులో ఉన్నటువంటి కేవీఎస్ స్కూల్ అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళినవారు తప్ప వాళ్ళ యొక్క స్టేట్లో ఎవరు కూడా ఎక్కువగా ఉండరు. అందుకనే ఈ స్టేట్లో ఎప్పుడు ఎక్కువగా వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉంటాయి. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఈ తమిళనాడు స్టేట్లో ఎన్విఎస్ స్కూల్స్ అనేవి కూడా ఉండవండి. ఇక ముందు ఉంటే ఉండొచ్చు. సో ఓన్లీ కేవీఎస్ స్కూల్సే ఉంటాయి తమిళనాడులో. ఆ తమిళనాడు అనేవారు ఎక్కువగా వీటి మీద, ఈ జాబ్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపరు. సో ఆల్మోస్ట్ మన ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తారు తప్ప ఇంకే స్టేట్స్ కూడా అంతగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపరు. ఓకేనండి. నెక్స్ట్ కర్ణాటకలో 542 పోస్టులు అనేవి ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో 360, తెలంగాణలో 329 పోస్టులు. ఇలా మన ఫిజికల్ ఎడ్యుకేషన్ తరపున పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. సో మీకు నచ్చిన స్టేట్లో మీరు ఆఫ్టర్ ఇంటర్వ్యూ తర్వాత సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మొదటగా సౌత్ జోన్గా మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు అప్లై చేయాలి. నెక్స్ట్ మనకి ఇంటర్వ్యూ పిలిచే టైంలో మనం చూస్ చేసుకోవాలి ఏ స్టేట్ కావాలనేది. ఓకేనా? సో మన స్టేట్లో మనకు జాబ్ వచ్చినప్పుడు ఎక్కడ వచ్చినా సరే ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మన యొక్క సొంత జిల్లాలోకి ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదేవిధంగా ఎన్విఎస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 149 పోస్టులు ఉన్నాయి, తెలంగాణలో 81 పోస్టులు ఉన్నాయి. చూసారండి, ఇది కూడా చూసుకుంటే చాలా పెద్ద నోటిఫికేషన్ అండి. 2023లో జరిగిన తర్వాత కేవీఎస్ మళ్ళీ ఇప్పుడే జరుగుతుంది. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి కేవీఎస్ అనేది కండక్ట్ చేస్తారు. ఒక్కసారి కేవీఎస్ నోటిఫికేషన్ పడిందంటే వితిన్ 45 డేస్లో ఎగ్జామ్ అనేది జరిగిపోతుంది. మన అదృష్టం ఏంటంటే మళ్ళీ సీటెట్ అనేది కండక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే 2 ఇయర్స్లో మళ్ళీ కండక్ట్ చేయలేదు కనుక మళ్ళీ సీసెట్ అనేది కండక్ట్ చేస్తున్నాడు. సో మరొక 2 మంత్స్ మనకి టైం దొరికినట్టే. సో నా అంచనా ప్రకారం టోటల్గా 4 మంత్స్లో కేవీఎస్ నోటిఫికేషన్ కేవీఎస్ ఎగ్జామ్ అయిపోయి పోస్టింగ్లు కూడా జరిగిపోతాయి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇంతకాలం మనం డిఎస్సికి ప్రిపేర్ అయ్యాం. జాబ్ వచ్చిన వాళ్ళు హ్యాపీ, జాబ్ రాని వాళ్ళు డిసప్పాయింట్లు ఉన్నారు. సో మీరు ఎటువంటి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదండి. అంతకన్నా మంచి జాబ్ అయినటువంటి కేవీఎస్ ఎన్విఎస్ నోటిఫికేషన్ అనేది మనకి త్వరలో ఉంది. సో డిఎస్తో పోల్చుకుంటే కేవీఎస్ ఎన్విఎస్ అనేది 100 రెట్లు వాల్యుబుల్. అది శాలరీ పరంగా కానీ, మీ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ పరంగా కానీ, నెక్స్ట్ ఆ స్కూల్లో జాయిన్ అయితే మనకి లివింగ్ కాస్ట్ కానీ అన్నీ ఫ్రీ అండి. ఓకేనా? సో ప్రతి ఒక్కరు దయచేసి ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ రీస్టార్ట్ చేయండి. తెలంగాణ డిఎస్సి ఉంది, మళ్ళీ ఏపీ డిఎస్సి నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ ఏప్రిల్లో టెట్ వస్తుందని సమాచారం వచ్చింది. అది ఎంతవరకు నిజం మనకి తెలియదు. నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఏప్రిల్లో మళ్ళీ టెట్ ఉంటుందని సమాచారం. సో ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన మీరు జాబ్ పక్కాగా కొట్టచ్చు. డిఎస్తో పోల్చుకుంటే కేవీఎస్ సిలబస్ అనేది చాలా తక్కువ. సో
ఏది చదివితే మనకు స్కోరింగ్ ఎక్కువ చేసుకోవచ్చు, ఏది చదవకపోయినా పర్లేదు అనే విషయం కూడా నేను ఈ యాప్లో తెలియజేస్తాను. అయితే ప్రతి ఒక్కరు కూడా సిలబస్ ఏంటి ఉంటుంది అని ఒక డౌట్లో ఉన్నారు. సో సిలబస్